ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్స్. ఈ అమ్మాయి ఇప్పుడు యమన్ దేశంలో మరణదండనకి అతి దగ్గరలో ఉంది. చాలా కన్సల్టేషన్ చేస్తున్నారు యమన్ ప్రొటెక్ట్ చేద్దామని. యమన్లో ఈ అమ్మాయికి మరణశిక్ష పడింది. అసలు ఎందుకు పడింది? ఈ నిమిష ప్రియ కేసు ఏంటి ఒకసారి చూద్దాం. కేరళలో చాలామంది మిడిల్ ఈస్ట్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి నర్సింగ్ చదివింది. 2008లో యమన్ దేశం వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తను సొంతంగా హాస్పిటల్ పెట్టుకుందాం అనుకుంది. యమన్లో లా ప్రకారం బయట నేషనల్స్, ఫారెన్ నేషనల్స్ సొంతంగా అక్కడ బిజినెస్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయన్నమాట. దాంతో ఆవిడకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యమనీ సిటిజన్ అనమాట. అతనితో కలిసి ఈ అమ్మాయి హాస్పిటల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒక కథనం ప్రకారం అతను ఈ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేశాడు. ఫిజికల్గా, సెక్షువల్గా, మెంటల్గా. ఈ అమ్మాయికి సంబంధించిన ట్రావెల్ డాక్యుమెంట్సు, పాస్పోర్టు అన్నీ లాక్కున్నాడు. ఈ అమ్మాయిని హింసించడం మొదలెట్టాడంట. దాంతో అతని బారి నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ అమ్మాయి చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఆ అమ్మాయి పైనే కేసు వచ్చేసిందంట. దాంతో అమ్మాయి చేసేదేం లేక అతని దగ్గర నుంచి తన డాక్యుమెంట్స్ అనేవి లాక్కోవడానికి అతని పైన సెడేటివ్స్, ఏదైతే కాస్త అతన్ని నిద్రలోకి పంపిస్తాయో ఆ మాత్రలు పెట్టిందంట. దాంతో అది ఓవర్ డోస్ అయిపోయింది. అమ్మాయికి అది అర్థం అయిందో అర్థం కాక అది ఓవర్ డోస్ అయిపోయింది. ఓవర్ డోస్ అయిపోయి అతను చనిపోయాడంట. చనిపోవడంతో ఈ అమ్మాయి పైన మర్డర్ కేసు వేశారు. మర్డర్ కేసులో కేసు ప్రూవ్ అయింది ఈ అమ్మాయి చేసింది అని చెప్పి. ఆ తర్వాత అక్కడ అమ్మాయి క్షమాభిక్ష అడిగింది, అయినా ఒప్పుకోలేదు. అక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి, ఇస్లామిక్ లాస్ అనమాట. ఆ లాస్ ప్రకారం అలాంటి వ్యక్తుల్ని వదలాలంటే వాళ్ళకి మనలాగా ఉండవు, డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. అమ్మాయికి సపోర్ట్ చేయడం కోసం నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కూడా వచ్చిందనమాట. ఇంత చేస్తున్నా అమ్మాయికి క్షమాభిక్ష దొరకలేదు. ఒకవేళ కనుక 1 నెల రోజుల లోపల అమ్మాయి కేసు తేలకపోతే ఖచ్చితంగా అమ్మాయి మరణదండనికి గురి కావాల్సిందే. అక్కడ ఇస్లామిక్ లా చాలా డిఫరెంట్ ఉంటుంది, మన చట్టంలాగా ఉంటుందన్నమాట. అక్కడ లాని 2 రకాలుగా అప్లై చేస్తారు. ఒకటి కిసాస్, రెండోది దియా. అసలు ఈ కిసాస్, దియా అంటే ఏంటి? కిసాస్ అంటే ఎవరైతే నష్టపోయారో ఆ విక్టిమ్ కానీ విక్టిమ్ ఫ్యామిలీ, అంటే ఎవరికైతే రేప్ జరిగిందో, మర్డర్ జరిగిందో, ఇంకేదైనా జరిగిందో ఆ విక్టిమ్ ఫ్యామిలీకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ విధంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని మర్డర్ చేశారు, అదే రకంగా అదే స్థాయిలో ఆ తప్పు చేసిన వ్యక్తిని కూడా శిక్ష విధించవచ్చు అనమాట. ఉదాహరణకి ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడి జరిగిందనుకోండి, సేమ్ యాసిడే అతని ముఖం మీద పోస్తారనమాట. అట్లా చూస్ చేసుకునే శక్తి అక్కడ విక్టిమ్ కానీ విక్టిమ్ ఫ్యామిలీకి ఉంటుంది. దాన్నే కిస్సాస్ అంటాం అనమాట. సో సేమ్ రివెంజ్ మోడ్ అనమాట. సేమ్ ఏ తప్పు చేశారో అదే తప్పు వాళ్ళకు కూడా జరగాలి. సో ఇది విక్టిమ్ ఫ్యామిలీకి ఉన్న ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే దియా అని. దియా అంటే బ్లడ్ మనీ, హోలీ ఖురాన్ ప్రకారం. అంటే ఫర్గ్యూనెస్ ఇచ్చేస్తారు, క్షమాభిక్ష ఇచ్చేస్తారు, కానీ కొంత కాంపన్సేషన్ తీసుకుంటారు అనమాట. జరిగిన తప్పుకి విక్టిమ్ ఫ్యామిలీ కానీ విక్టిమ్ కానీ కొంత పరిహారం తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఈ కిసాస్ అనే దాని మీద, దియా అనే దాని మీద అక్కడ బాగా డిస్కషన్ ఉంటుంది. ఈ అమ్మాయి కేసు సంబంధించి ఈ చర్చలు ఆగిపోయినాయండి మధ్యలో. ఈ చర్చలు ముందుకు తీసుకురావాలి. రీసెంట్గా ఈ విషయంలో ఇరాన్ కూడా రెస్పాండ్ అయింది, నేను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతాను, నేను కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానని. ఇవేమీ సాల్వ్ కాకపోతే, ఈ ప్రయత్నాలన్నీ సాల్వ్ కాకపోతే ఖచ్చితంగా ఈ అమ్మాయికి మరణదండన పడే అవకాశం ఉంది. చాలామంది చాలా ఆశతో ఇతర దేశాలకి ఉద్యోగాలు చేయటంలో, బిజినెస్ చేయడం వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతుంటారు. కొన్నిసార్లు మన ట్రావెల్ డాక్యుమెంట్స్ కానీ, మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే మనకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని బెదిరించే ఆస్కారం. చాలా సందర్భాలు ఇలాంటి కేసులు బయటకు కూడా రావన్నమాట. కాకపోతే ఇప్పుడు నిమిష ప్రియ కేసు అనేది బాగా యెమెన్లో, భారతదేశంలో కాంట్రవర్సీ అవుతుంది. యెమెన్లో ఇంకొక థింగ్ ఏంటంటే అక్కడ లీగల్ సిస్టమ్ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఆల్రెడీ పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ ఉంది, హౌతీ రెబల్స్ ఉన్నారు. అక్కడ సిస్టమే ఇంకా రెక్టిఫై అవ్వట్లేదు. అక్కడ లీగల్ సిస్టమ్ కూడా ప్రాపర్గా స్ట్రక్చర్గా లేదు. ఈ టైంలో అమ్మాయి క్షమాభిక్ష అనేది చాలా కష్టం అయిపోయిందనమాట. ఈ నిమిష ప్రియ కేసు వచ్చే నెల లోపల ఏదైనా రిజాల్వ్ అయ్యి కాంప్రమైజ్ అవుతే మంచిది. ఇరాన్ కూడా ఈ నిమిష ప్రియ కేసులో హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథంతో తను కూడా ఇంటర్ఫియర్ అవుతానని ఇరాన్ పేర్కొంది ఈ ఎంఐ కేసులో. యమన్ దేశం విషయానికి వస్తే అక్కడ ఇస్లాం అనేది స్టేట్ రిలీజన్, డిక్లేర్డ్ స్టేట్ రిలీజన్, అంటే అదొక థియోక్రటిక్ స్టేట్ అనమాట. అండ్ అక్కడ ఫాలో అయ్యేలా ఇస్లామిక్ లా లేదా షరియత్ లా ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సింది అక్కడ. అంటే ఈ కిసాస్ అండ్ దియా ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా అక్కడ ఫాలో అవుతారనమాట. దాన్ని మనం మార్చడానికి కూడా లేదు. కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్స్. ఈ అమ్మాయి ఇప్పుడు యమన్ దేశంలో
మరణదండనికి అతి దగ్గరలో ఉంది. చాలా కన్సల్టేషన్ చేస్తున్నారు యెమెన్ ప్రొటెక్ట్ చేద్దామని. యెమెన్లో ఈ అమ్మాయికి మరణశిక్ష పడింది. అసలు ఎందుకు పడింది? ఈ నిమిష ప్రియ కేసు ఏంటి ఒకసారి చూద్దాం. కేరళలో చాలామంది మిడిల్ ఈస్ట్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి నర్సింగ్ చదివింది. 2008లో యెమెన్ దేశం వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తను సొంతంగా హాస్పిటల్ పెట్టుకుందాం అనుకుంది. యెమెన్లో లా ప్రకారం బయట నేషనల్స్, ఫారెన్ నేషనల్స్ సొంతంగా అక్కడ బిజినెస్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయన్నమాట. దాంతో ఆవిడకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యెమెనీ సిటిజన్ అనమాట. అతనితో కలిసి ఈ అమ్మాయి హాస్పిటల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒక కథనం ప్రకారం అతను ఈ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేశాడు. ఫిజికల్గా, సెక్షువల్గా, మెంటల్గా. ఈ అమ్మాయికి సంబంధించిన ట్రావెల్ డాక్యుమెంట్స్, పాస్పోర్టు అన్నీ లాక్కున్నాడు. ఈ అమ్మాయిని హింసించడం మొదలెట్టాడంట. దాంతో అతని బారి నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ అమ్మాయి చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఆ అమ్మాయిపైనే కేసు వచ్చేసిందంట. దాంతో అమ్మాయి చేసేదేం లేక అతని దగ్గర నుంచి తన డాక్యుమెంట్స్ అన్ని లాక్కోవడానికి అతని పైన సెడేటివ్స్, ఏదైతే కాస్త అతన్ని నిద్రలోకి పంపిస్తాయో ఆ మాత్రలు పెట్టిందంట. దాంతో అది ఓవర్ డోస్ అయిపోయింది. అమ్మాయికి అది అర్థం అయిందో అర్థం కాక అది ఓవర్ డోస్ అయిపోయింది. ఓవర్ డోస్ అయిపోయి అతను చనిపోయాడంట. చనిపోవడంతో ఈ అమ్మాయి పైన మర్డర్ కేసు వేశారు. మర్డర్ కేసులో కేసు ప్రూవ్ అయింది ఈ అమ్మాయి చేసింది అని చెప్పి. ఆ తర్వాత అక్కడ అమ్మాయి క్షమాభిక్ష అడిగింది, అయినా ఒప్పుకోలేదు. అక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి, ఇస్లామిక్ లాస్ అన్నమాట. ఆ లాస్ ప్రకారం అలాంటి వ్యక్తుల్ని వదలాలంటే వాళ్ళకి మనలాగా ఉండవు, డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. అమ్మాయికి సపోర్ట్ చేయడం కోసం నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కూడా వచ్చిందనమాట. ఇంత చేస్తున్న అమ్మాయికి క్షమాభిక్ష దొరకలేదు. ఒకవేళ కనుక 1 నెల రోజుల లోపల అమ్మాయి కేసు తేలకపోతే ఖచ్చితంగా అమ్మాయి మరణదండానికి గురి కావాల్సిందే. అక్కడ ఇస్లామిక్ లా చాలా డిఫరెంట్ ఉంటుంది, మన చట్టంలాగా ఉండదన్నమాట. అక్కడ లాని 2 రకాలుగా అప్లై చేస్తారు. ఒకటి కిసాస్, రెండోది దియా. అసలు ఈ కిసాస్, దియా అంటే ఏంటి? కిసాస్ అంటే ఎవరైతే నష్టపోయారో ఆ విక్టిమ్ కానీ విక్టిమ్ ఫ్యామిలీ, అంటే ఎవరికైతే రేప్ జరిగిందో, మర్డర్ జరిగిందో, ఇంకేదైనా జరిగిందో ఆ విక్టిమ్ ఫ్యామిలీకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ విధంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని మర్డర్ చేశారు, అదే రకంగా అదే స్థాయిలో ఆ తప్పు చేసిన వ్యక్తిని కూడా శిక్ష విధించవచ్చు అనమాట. ఉదాహరణకి ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడి జరిగిందనుకోండి, సేమ్ యాసిడే అతని ముఖం మీద పోస్తారనమాట. అట్లా చూస్ చేసుకునే శక్తి అక్కడ విక్టిమ్ కానీ విక్టిమ్ ఫ్యామిలీకి ఉంటుంది. దాన్ని కిస్సాస్ అంటాం అనమాట. సో సేమ్ రివెంజ్ మోడ్ అనమాట. సేమ్ ఏ తప్పు చేశారో అదే తప్పు వాళ్ళకు కూడా జరగాలి. సో ఇది విక్టిమ్ ఫ్యామిలీకి ఉన్న ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే దియా అని. దియా అంటే బ్లడ్ మనీ, హోలీ ఖురాన్ ప్రకారం. అంటే ఫర్గ్యూనెస్ ఇచ్చేస్తారు, క్షమాభిక్ష ఇచ్చేస్తారు, కానీ కొంత కాంపన్సేషన్ తీసుకుంటారు అనమాట. జరిగిన తప్పుకి విక్టిమ్ ఫ్యామిలీ కానీ విక్టిమ్ కానీ కొంత పరిహారం తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఈ కిసాస్ అనే దాని మీద, దియా అనే దాని మీద అక్కడ బాగా డిస్కషన్ ఉంటుంది. ఈ అమ్మాయి కేసు సంబంధించి ఈ చర్చలు ఆగిపోయినాయి మధ్యలో. ఈ చర్చలు ముందుకు తీసుకురావాలి. రీసెంట్గా ఈ విషయంలో ఇరాన్ కూడా రెస్పాండ్ అయింది, నేను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతాను, నేను కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానని. ఇవేమీ సాల్వ్ కాకపోతే, ఈ ప్రయత్నాలన్నీ సాల్వ్ కాకపోతే ఖచ్చితంగా ఈ అమ్మాయికి మరణదండన పడే అవకాశం ఉంది. చాలామంది చాలా ఆశతో ఇతర దేశాలకి ఉద్యోగాలు చేయటంలో, బిజినెస్ చేయడం వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతుంటారు. కొన్నిసార్లు మన ట్రావెల్ డాక్యుమెంట్స్ కానీ, మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే మనకు సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని బెదిరించే ఆస్కారం. చాలా సందర్భాల్లో ఇలాంటి కేసులు బయటకు కూడా రావన్నమాట. కాకపోతే ఇప్పుడు నిమిష ప్రియ కేసు అనేది బాగా యెమెన్లో, భారతదేశంలో కాంట్రవర్సీ అవుతుంది. యెమెన్లో ఇంకొక థింగ్ ఏంటంటే అక్కడ లీగల్ సిస్టమ్ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఆల్రెడీ పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ ఉంది, హౌతీ రెబల్స్ ఉన్నారు. అక్కడ సిస్టమే ఇంకా రెక్టిఫై అవ్వట్లేదు. అక్కడ లీగల్ సిస్టమ్ కూడా ప్రాపర్గా స్ట్రక్చర్గా లేదు. ఈ టైంలో అమ్మాయి క్షమాభిక్ష అనేది చాలా కష్టం అయిపోయిందనమాట. ఈ నిమిష ప్రియ కేసు వచ్చే నెల లోపల ఏదైనా రిజాల్వ్ అయ్యి కాంప్రమైజ్ అవుతే మంచిది. ఇరాన్ కూడా ఈ నిమిష ప్రియ కేసులో హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథంతో తను కూడా ఇంటర్ఫియర్ అవుతానని ఇరాన్ పేర్కొంది ఈ ఎంఐ కేసులో. యెమెన్ దేశం విషయానికి వస్తే అక్కడ ఇస్లాం అనేది స్టేట్ రిలీజన్, డిక్లేర్డ్ స్టేట్ రిలీజన్, అంటే అదొక థియోక్రటిక్ స్టేట్ అనమాట. అండ్ అక్కడ ఫాలో అయ్యేలా ఇస్లామిక్ లా లేదా షరియత్ లా ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సింది అక్కడ. అంటే ఈ కిసాస్ అండ్ దియా ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా అక్కడ ఫాలో అవుతారనమాట. దాన్ని మనం మార్చడానికి కూడా లేదు.